జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పర్యాటక శాఖ చేపడుతున్న సంస్కరణలో భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హరిత హోటల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, వెళ్లే మార్గాలు వంటి సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో తెలంగాణ టూరిజం స్టాల్ ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ రుచిని పరిచయం చేయడం కోసం, టూరిజం ను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ లో దిగగానే దిగేటువంటి ప్యాసింజర్స్ కు అవపడే విధంగా బోత్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఈరోజు ఒక స్టాల్ పెట్టి స్టాఫ్ పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కట్టడాలు ఏమున్నవి, ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి, జలాశయాలు ఎక్కడ ఉన్నవి, జలపాతాలు ఎక్కడ ఉన్నవి, గొప్ప దేవాలయాలు ఎక్కడ, ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి, ఇవన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం, టూరిజం కోసం ఈ రోజు ఈ స్టాల్ జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో తెలంగాణ టూరిజం స్టాల్ ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న